కుట్టివేసిన ప్లాన్తో అడ్డంగా దొరికిపోయిన జీవన అలేఖ్యను బయటకు గెంటేసిన ఆదిత్య. ఇంతకు ఏం జరిగింది? కుట్టి ఏం ప్లాన్ వేసింది? జీవన అలేఖ్య ఎలా దొరికిపోయారు? మరి ఆదిత్య అలేఖ్యను బయటకు గెంటేయటమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. పాపిమా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఆదిత్య అయితే ఇక కుట్టి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. తను ఉంటే నేనుండను అని చెప్పేసి ఆదిత్య మాట్లాడిన మాటలకు ఇటు సునంద చాలా బాధపడింది. సునంద మాత్రమే కాదు, శశికాంత్ కూడా ఆదిత్యను వారించే ప్రయత్నం చేస్తే ఆదిత్య మాత్రం మీ మాట విని ఇప్పటి వరకు నేను సైలెంట్ గా ఉన్నాను, ఎన్ని విషయాల్లో తన్ని నేను క్షమిస్తూ వచ్చానో మీకు తెలుసు అని అంటున్న ఆదిత్యను ఎన్ని విషయాల్లో నువ్వు క్షమించాల్సిన అవసరం నా కోడలు ఎప్పుడూ తెచ్చుకోలేదు అంటూ శశికాంత్ అంటాడు. ప్రతి విషయంలోనూ మనమే తొందరపడ్డాం, తను తప్పు చేయకపోయినా తను తప్పు చేసింది అని చెప్పి భ్రమపడ్డాం, తన్ని మాట్లాడినాం అంతే తప్ప తను మాత్రం తప్పు చేయలేదు. బాగా గుర్తు తెచ్చుకో ఆదిత్య, మొన్న ఐటీ రైట్స్ జరిగినప్పుడు కూడా తన వల్లే ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అని, తన అకౌంట్స్ చూపించలేకపోయింది కాబట్టి మనం ఇంత ఇబ్బందుల్లో పడ్డామనుకున్నాం, కానీ అప్పుడు ఎవరిదంతా చేశారో బయటికి రాలేదా అని అంటే వెంటనే చైతన్య అవునన్నయ్య ఇదంతా చేసింది జీవన అని చెప్పి తెలియలేదా మనకి అని చెప్పని అంటాడు. అప్పుడు వెంటనే ఆదిత్య అయితే మాత్రం ప్రతి విషయంలోనూ తను అలాగే ప్రవర్తిస్తోంది, ఇప్పుడు అలేఖ్య విషయంలో తన జీవితాన్ని నాశనం చేయాలనుకుంది అని చెప్పని అంటే చూడండి నేను ఒక మాట చెప్తున్నాను వినండి ఆదిత్య గారు, నేను చెయ్యని తప్పుకి నేను శిక్ష అనుభవించాల్సిన పరిస్థితిని మీరు కల్పిస్తున్నారు. కాబట్టి అసలు తప్పు ఎక్కడ జరిగిందో, ఎందుకు జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో మీకు ఖచ్చితంగా తెలిసేలా నేను చేస్తాను. కాబట్టి కాస్త ఓపిక పట్టండి అని చెప్పని అంటుంది. ఇక కుట్టి అయితే ఆదిత్యతోటి ఇక ఆదిత్య వెయిట్ చేస్తూ ఉంటాను, నిరూపించు, ఎవరు ఏ తప్పులు చేశారో నిరూపించు కుట్టి అని చెప్పని అంటాడు. ఇక ఆనంది ఆలోచనలో పడుతుంది. ఎలా అయినా సరే జీవన అలేఖ్య కలిసి ఇదంతా చేస్తున్నారని, తన జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఆదిత్యకు సంబంధించి పెద్ద కుట్ర చేస్తున్నారని చెప్పి ఇక ఆదిత్య తెలుసుకునేలా చేయాలి అనుకుంటుంది. ఇక అలా అనుకున్నటువంటి ఆనంది వెళ్లి సీనుతోటి మాట్లాడుతుంది. నువ్వెందుకు ఈ పని చేశావు అని చెప్పని అడుగుతుంది. చూడు అమ్మాడి, నేను చేసింది నీ మంచి కోసమే, నీ గట్ల చెప్పానంటే మాత్రం నువ్వు ఒప్పుకుంటావా చెప్పు అమ్మాడి అని చెప్పని అంటాడు. అందుకోసం అని చెప్పేసి నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు నేను ఆదిత్య గారి దృష్టిలో తప్పు చేసిన మనిషిని అయ్యాను సీను. చూడు ఈ రోజు నన్నే ఆయన తప్పుబట్టి మాట్లాడుతున్నారు, నేను ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసిన పని వల్ల ఏమైందో తెలుసునా, అటు అలేఖ్య మంచిదైపోయింది, నేను చెడ్డదాన్ని అయిపోయాను అని చెప్పని అంటూ ఉంటే గదెందుకు మంచిదైతుందమ్మాడి, దాన్ని మంచిదాన్ని చేసి నీకి నేను ఈ పని చేయలేదు, అయినా దాని మెడలో నేను తాళి కట్టినా, అది నా పెండ్లం, దాన్ని నేను తీసుకొచ్చుకుంటా, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా అని చెప్పని అంటే ఎందుకు సీను గిట్ల చేస్తున్నావు, నేను నీకు చెప్పింది ఒకటి నువ్వు చేస్తున్నది ఒకటి, అసలు అదంతా వదిలేసి నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు సంతోషంగా ఉండు అంటే నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అమ్మాడి, ఆ అలేఖ్యతోనే నాకు పెళ్ళైపోయింది, నేను అప్పుడు ప్రేమించింది కూడా ఈ అలేఖ్యనే, ఈ అలేఖ్యకు ఆ విషయం తెలుసు, కానీ అప్పట్లో ఆదిత్య బాబుని ప్రేమిస్తూ ఉండే, అందుకోసానికే నన్ను దూరం పెట్టింది, కానీ ఇప్పుడు ఆదిత్య బాబు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక దానికి ఆదిత్య బాబుతో ఏం పని చెప్పు, అది ఎన్ని ప్లాన్లు చేసినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఆడకించి దాన్ని తీసుకొచ్చుడే అని చెప్పేసేసి అంటాడు. ఇక సీను అయితే ఆనంది అయితే సరే నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే సీను అయితే డైరెక్ట్ గా ఆదిత్య ఇంటికి వెళ్తాడు. అలేఖ్య అని చెప్పని అరుస్తూ ఉంటే రేయ్ నువ్వెందుకురా మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అంటే నా పెండ్లాన్ని తీసుకుపోయి నీకు వచ్చా, నేను నీకోసం అయితే రాలేదు సారు అని చెప్పని అంటాడు. నీ పెళ్ళామా, ఎవరుంది ఇక్కడ నీ పెళ్ళాం అంటే నేను 3 ముళ్ళు వేసిన అలేఖ్యనే నా పెండ్లాం, గదే నా పెండ్లాం, నేను తీసుకుపోతా, అయినా అది నేను ప్రేమించినా నేను దాన్ని ఆల్రెడీ అప్పటికే ప్రేమించిన, ఆ విషయం దానికి తెలుసు, నీకు చెప్పకుంటే నాది కాదు తప్పు అని చెప్పని అంటే ఏంట్రా కొత్త కొత్త కథలు చెప్తున్నావు అని చెప్పని అంటాడు ఆదిత్య. నేను కొత్త కథలు చెప్పుడు కాదు సారు, నేను చెప్తున్నది నిజం, ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోండి, మీకోసం అని చెప్పి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయినటువంటి మా అమ్మాడిని వదిలిపెట్టి దీని వెనకబడతావేంది సారు అని చెప్పానంటే
నేను అలేఖ్య విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నది కేవలం తన జీవితాన్ని బాగు చేయాలని, అంతేకాని తనతో జీవితం పంచుకోవాలని కాదు. అయినా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పని అంటాడు. ఇక ఆదిత్య అయితే ఆ మాటలు విన్నటువంటి సీను, గట్లయితే ఇక అలేఖ్యని మీ ఇంటి దాని నుంచి బయటకు పంపుడి, అప్పుడు నేను నా ఇంటికి తీసుకుపోతా అని చెప్పని అంటాడు. ఈలోపు ఆనంది వచ్చి, ఏంటి సీను, ఏం చేస్తున్నావు నువ్వు ఈడా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు అటు తిరిగి ఆదిత్య బాబుతో నీ గొడవ పడుతున్నావేంది అని చెప్పని అంటే, నాకు అలేఖ్యను బయటకు పంపించు అమ్మాడి, నేను ఈ గొడవ పడను ఏమీ పడను అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఆదిత్య అయితే అలేఖ్య రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ కింద జరుగుతున్న గొడవకి అక్కడ జీవన ఇంకా అలేఖ్య మాట్లాడుకుంటూ ఉంటారు. అది జరగాలనే ఆనంది ఇదంతా ప్లాన్ చేస్తుంది. ఏంటి అలేఖ్య, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని జీవన అడిగేసరికి, ఏం చేస్తాను, ఏమీ చేయను, వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను. ఆదిత్యతో నా పెళ్లి జరగాలి, ఆదిత్యను నేను పెళ్లి చేసుకోవాలి, ఈ ఆస్తిని నేను అనుభవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆనంది ఆదిత్య మధ్య బంధం అనేది ఉండకూడదు, వాళ్ళిద్దరినీ విడతీయటమే నేను పెట్టుకున్న లక్ష్యం అని చెప్పని అంటూ ఉంటుంది. ఎస్, ఆ మాట మీదే ఉండు, ఎవరు ఎన్ని మాట్లాడినా, వాడు నేను తాళి కట్టాను అన్నా కూడా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తల వంచకు అని చెప్పి జీవన చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆదిత్య షాక్ అయిపోతాడు. నేను అలేఖ్యను ఎలా అయినా సరే మనసు మార్చి ఎవరైనా ఒక మంచి సంబంధం చూసి తనకు నచ్చిన అతనితో పెళ్లి చేసి తన జీవితాన్ని సంతోషంగా ఉంచాలి అని చెప్పి నేను అనుకుంటుంటే, అలేఖ్య మాత్రం ఇలా ఆలోచిస్తోందేంటి, నన్ను ఆనందిని విడతీస్తుందా, మా ఇద్దరిని విడతీసి తను నా జీవితంలోకి రావాలనుకుంటోందా, అసలు ఏంటిది, ఎందుకు ఇలా ఆలోచిస్తోంది అని చెప్పేసేసి ఇక ఆదిత్య అనుకుంటూ అలేఖ్య అని తలుపు కొడతాడు. ఆగు, ఏం మాట్లాడుకో, ఆదిత్య వచ్చినట్టున్నాడు అని చెప్పేసేసి అలేఖ్య జీవనతో అంటుంది. ఇద్దరు సైలెంట్ అయిపోతారు. అలేఖ్య బయటకు వచ్చి, ఏంటి, ఏం జరిగింది అని చెప్పని అనేసరికి, ఏం చేస్తున్నావు అలేఖ్య అని చెప్పని అడుగుతాడు. ఏం చేయట్లేదు. ఎందుకు అని చెప్పని అడుగుతుంది. ఏమీ లేదు, నువ్వు ముందు కిందికి రా, ఆ సీను వచ్చి గొడవ చేస్తున్నాడు అంటే, వాడొస్తే నన్నెందుకు ఆదిత్య కిందికి రమ్మంటావు అని చెప్పని అంటుంది. వాడు నా పెళ్ళామని అదని ఇదని గొడవ చేస్తున్నాడు అని అసలు అక్కడ అలేఖ్య ఏం మాట్లాడుతుందో చూడాలని చెప్పి అది కిందికి తీసుకెళ్తాడు. ఇక అలేఖ్య కిందికి రావడంతో సీను, గదిగో వచ్చింది మాయలాడి, రావే రా, నేను నీ మెడలోన 3 ముళ్ళు వేసి పుస్తలు కట్టింది దేనికనుకుంటున్నావు, నువ్వు ఈడ కూసుని కులికి నీకు కాదు, నడు ఇంటికి పోదాం అని చెప్పని అంటాడు. ఏ ఇంటికి, ఎక్కడికి, నేనెందుకు వస్తాను, ఇదే నా ఇల్లు, ఆది కోసమే నేను ఇక్కడ ఉన్నాను, ఆదితోనే నా జీవితం అని చెప్పని అంటూ ఉంటుంది. అలేఖ్య, నువ్వలా మాట్లాడుకో, నీకు ఒక జీవితాన్ని ఏర్పరచడం కోసమే నేను ఇక్కడ ఉంచాను తప్ప నేను నా భార్య నుంచి దూరమై నిన్ను నా జీవితంలోకి తీసుకోవాలనేది నా ఉద్దేశ్యం కాదు అని చెప్పని అంటాడు. ఇక ఆది, కానీ నేను ఆ ఉద్దేశంతోనే ఉన్నాను ఆది, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ వద్దు ప్రపంచంలో అని అంటే, అలాంటి ఆలోచన నీకుంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అలేఖ్య. మా ఇంట్లో వాళ్ళంతా చెప్తుంటే నేను వాళ్ళ మాట నమ్మలేదు సరికదా, నువ్వు మంచి ఆలోచనతోనే నా దగ్గర ఉన్నావు అనుకున్నాను, కానీ మా ఇద్దరిని విడదీయడానికి మాత్రమే నువ్వు ఇక్కడ ఉన్నాను అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, అలా చేయడానికి నేను అసలు ఇష్టపడను. ఆనంది నా భార్య, నేను 3 ముళ్ళు వేశాను, తనతో జీవితాన్ని పంచుకున్నాను, తన్ని వదిలేసి ఎంత నీ మీద నాకు ప్రేమ ఉంటే మాత్రం నీతో వచ్చేస్తానని ఎలా అనుకున్నావు, 3 ముళ్ళ బంధాన్ని తెంచేసుకుంటానని ఎలా అనుకున్నావు అంటూ అలేఖ్యకి షాక్ ఇస్తాడు ఆదిత్య. ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటే, ఇష్టమైతే అది కూడా చూసే సంబంధం, నీకు నచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేస్తా, అంతే తప్ప నేను ఆనందిని వదిలేసి నీతోటి జీవితం పంచుకుంటానని మాత్రం నువ్వు అనుకోవద్దు, అలా అయితే ఇంట్లో ఉండు, లేదంటే వెళ్ళిపోవచ్చు అని ఆది అనడంతో ఏం మాట్లాడలేక జీవన వంక చూస్తూ ఉంటే సైలెంట్గా లోపలికి రా అని జీవన సైగ చేస్తుంది. అది చూసి గబగబా అలాగే ఆది, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆనంది సైగ చేయడంతో అక్కడ నుంచి సీను వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.